రఘురామకృష్ణరాజుది ఎటూ తేలట్లేదు. ఆయనది 48 గంటలు 48 గంటలు 2 48 గంటలు అయిపోయింది, 3 48 గంటలు అయిపోయింది. ఆయన చెప్పి మొన్న చంద్రబాబు గారు అక్కడ మీటింగ్ తర్వాతన ఇంకేముంది 48 గంటల్లో తేలిపోతుంది అన్నారు, అన్నారు. ఆ తర్వాతన ఆ 48 గంటల తర్వాత అటు తెలుగుదేశం జనసేన బీజేపీల సంయుక్త సమావేశం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు ఉండిని పక్కన పెట్టి మళ్ళీ నరసాపురం ఆయనకి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. దాని మీద మరో 48 గంటల్లో తేలుతుందని ఆయనే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 48 గంటలు పూర్తయిపోయింది. ఇంతవరకు ఉండి సీటుని కేటాయించుతున్నట్టు రికార్డు లేదు. నరసాపురం సీటు ఇస్తారన్నటువంటి దానికి కేంద్రం నుంచి బీజేపీ అధినాయకత్వం నుంచి గ్యారెంటీ లేదు. ఇక్కడ అసలు సమస్య అది. రఘురామకృష్ణరాజు రోజు రచ్చబండల్లో అయితే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. తనకు సంబంధించి నోట్లో సహజంగా నిర్మాణాత్మకంగా మాట్లాడడం కాకుండా ఓ రకంగా తీటంతా తీర్చేసుకుంటారు. మొన్న ఎందుకు ఆ రామరాజు మీద బెట్టింగ్లోళ్ళు ఆపితే ఊరుకుంటానా నేను అని మాట్లాడడం ఉండి తను అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వాలనుకున్నప్పుడు రామరాజు సహకారం తీసుకోవాలి. ఇప్పుడు రామరాజు బిగుసు కూర్చుని ఉన్నాడు. ఇక సరే చంద్రబాబు గారు లేదు నువ్వు గెలిపించాలంటే ఏమైనా హెల్ప్ చేస్తాడని తెలియదు, కానీ ప్రస్తుతానికి అట్లుంది. మరొక వైపున శ్రీనివాస్ వర్మ మొన్న మాట్లాడింది ఆడియో కూడా వినిపించాను కదా, నాది కొట్టేసినటువంటి వాడు ఇట్లాంటి పోనీ ఏమన్నా సెటారికల్గా ఉందా, కడుపు రగిలిపోతా మాట్లాడుతున్నట్టుగానే ఉంది. ఇప్పటికైనా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అదుపులో పెట్టుకుని వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటే బాగుపడతారు.